సర్వాధికారి సర్వశక్తిమంతుడు కృపాదయ కనికరములు కలిగిన మన దేవునికి స్తుతియు మహిమ ఘనత యుగయుగాలు కలుగును గాక. ఆమేన్. జీవము గల దేవుని మాటలు వినడానికి మనము అందరం కూడా సమయానికి కూడా రావాలి. కనుక జీవము కలిగిన దేవుని మాటలు వినడానికి మనం అశ్రద్ధ చేస్తే ఆ మాటలలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి వాక్యం కొరకు ఆసక్తిని మనము చూపాలి. ఏదేమైనా ఈ దినము ఈ చదవబడిన మాట గురించి మనం ధ్యానం చేద్దాం. యెరికో పట్టణాన్ని దేవుడు ఇశ్రాయేలుకు ఇవ్వబోతున్నాడని తెలుసు. అందుకొరకు యెహోషువ చేత 2 యోగులు వారిని యెరికో పట్టణాన్ని చూడడానికి పంపించారు. కనుక 2 వేగుల వారు అంటే పరీక్ష చేసేవారు, పరిశోధన చేసేవారు. ఆ దేశం ఎలాగుంది, ఆ ప్రజలు ఎలాగున్నారు, ఈ పట్టణపు కట్టడాలు ఎలాగున్నాయి, మనకు దేవుడు దీన్ని అర్పిస్తాడా, దీన్ని మనం జయించగలమా, దాని యొక్క పరిస్థితులన్నీ తెలుసుకుని పోవడానికి వచ్చిన వారు వేగుల వారు. యెహోషువ చేత వారు పంపబడతారు. కనుక అందుకనే ఆ వేగుల వారు ఏం చేశారు అంటే మనం 2వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూస్తాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును, ఏ దేశము? యెరికో దేశాన్ని, ఆ దేశాన్ని ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, ముఖ్యముగా యెరికోను పరీక్ష చేయండి, చూడండి అని వారికి చెప్పి వారిని పంపించారు. కాబట్టి వారిని పంపించినప్పుడు వారు వచ్చారు. వారు వచ్చి ఈ యొక్క యెరికో పట్టణాన్ని పరీక్షించడానికి మనం ఏం చేయాలి? ఒకవేళ మనము డైరెక్ట్గా వెళ్తే తప్పక వారు యెరికో పట్టణస్తులు మనల్ని పట్టుకుంటారు, మనల్ని చంపవచ్చు. కనుక వారికి అనుమానం రాకుండా మనము ఎలాగైనా ఈ యెరికో పట్టణంలోనికి వెళ్ళాలి. కనుక ఈ యొక్క యెరికో పట్టణమును మనం పరీక్షించాలి అని వారు అనుకుని వారు ఏం చేస్తారంటే రాహాబు అనే వేశ్య దగ్గరికి వెళ్తారు. రాహాబు అనే వేశ్య దగ్గరికి వెళ్తారు. ఈ మాట వినడానికి కొద్దిగా కష్టంగా ఉన్నా నిజంగా రాహాబు దగ్గరికి వారు వెళ్ళడం అది దైవ చిత్తమే. ఇదేంటంటే వేశ్య దగ్గరికి వెళ్ళడం దైవ చిత్తమా? అది పాపం కదా అని మనము అనుకోవచ్చు. వారు పాపం చేయడానికి వెళ్ళలేదు. కనుక వారు పాపం చేయడానికి వెళ్ళలేదు. ఎందుకు వేశ్య దగ్గరికి వారు వెళ్ళారు? మరొక చోటికి వెళ్ళొచ్చు కదా అంటే వేశ్య దగ్గరికి అనేకులు వస్తూ పోతూ ఉంటారు. కనుక ఎవరు పట్టించుకోరు. కనుక వారిలో మనం కూడా కొంతమందిని మనల్ని కూడా ఎవరు పట్టించుకోకుండా ఉండాలి అంటే మనకి ఇదొకటే మార్గం, ఇదొకటే గృహము. కనుక మనం రాహాబు అనే వేశ్య దగ్గరికి, ఆనాడు ఆమె పేరుగాంచినటువంటి ఆవిడ ఈ యొక్క పాప విషయం. కనుక అందుకని ఆమె ఇంటికి వారు వెళ్ళారు. వస్తూ ఉంటారు, చాలామంది వెళుతూ ఉంటారు. కనుక ఆమె దగ్గరికి రావడం పోవడం సహజమే, ఎవరు పట్టించుకోరు. కానీ అందరూ వెళ్ళేది వేరే, వీరు వెళ్ళింది వేరే. వీరు దేవుని పని మీద వెళ్ళారు, అందరూ పాపం చేయడానికి వెళ్ళారు. అందుకనే ఈ విషయము యెరికో పట్టణస్తులకు తెలిసిపోయింది. ఇశ్రాయేలీయులలో కొందరు వేగు చూడడానికి మన దేశానికి వచ్చారు. రాహాబు దగ్గరికి వారు వచ్చారట్లు వారికి సమాచారం అది. కనుక వెంటనే యెరికో పట్టణస్తులు రాహాబు దగ్గరికి వచ్చి, నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఎక్కడున్నారు, వారు ఎక్కడికి వెళ్ళారు, చూపి మాకు, వారిని మేము చంపాలి అని వారు అన్నప్పుడు అవి అన్నారు, అయ్యా వారు నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే, కానీ చీకటి పడుతుండగా వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళు లేరు అని ఆమె సమాధానం ఇచ్చి
వారు వెళ్ళిపోయారా? నిజంగా వెళ్ళిపోయారా? వారు వెళ్ళిపోలేదు. వారిని ఆమె దాచిపెట్టి మేడగదికి తీసుకుని వెళ్ళి జనప నార కింద వారిని వేసి వారిని మూచిపెట్టింది. దేవుని పని మీద వచ్చినటువంటి బిడ్డలకు ఆమె గొప్ప కార్యం చేసింది. ఆమె ఘనమైన కార్యం చేసింది. ఆమె వంతు ఆమె సహాయం చేసింది. ఆవిడ చూస్తే ఇశ్రాయేలీయురాలు కాదు, కానీ అన్యురాలైనా సరే ఇశ్రాయేలీయులు చేయలేని గొప్ప పనిని ఆమె ఏం చేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించాలి. అందుకనే ఇక్కడ ఆమె ఏమంటున్నారంటే 12వ వాక్యాన్ని మనం చదువుదాం. 12వ వాక్యం. నేను మీకు ఉపకారము చేసితిని గనుక రాహాబు అంటున్నారు, వేగుల వారితో అంటున్నారు, అయ్యా నేను మిమ్మల్ని ఆ జనపనారులో దాచిపెట్టి ఆ ఎరుకో పట్టణస్థులకు మిమ్మల్ని అప్పగించకుండా మీ ప్రాణాలు పోకుండా నేను మీకు ఏం చేశాను? ఉపకారం చేశాను. కాబట్టి మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రి నా తల్లి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు అందరినీ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా కాబట్టి ఆమె చెప్తున్నారు, అయ్యా మీకు ఈ దేశాన్ని దేవుడు తప్పుగా ఇస్తాడు, మీరు ఈ దేశంలోనికి వస్తారు, దీన్ని నాశనం చేస్తారు, దీంట్లో ఉన్నదంతా దోచుకుంటారు, అది నాకు తెలుసు. ఈ దేశంలోనికి మీరు వచ్చినప్పుడు అందరితో పాటు నన్ను కూడా నాశనం చేయకుండా నాకు మీరు ఏం చేయాలి? ఉపకారం చేయండి. నేను మీకు ఉపకారం చేశాను, మీరు నాకు అపకారం చేయకుండా నాకు సహాయం చేయండి, నాకు ఏదైనా ఆనవాళ్ళు ఇవ్వండి. ఎందుకంటే నేను మీ ప్రాణాలకు నా ప్రాణాన్ని అడ్డువేసి నేను మిమ్మల్ని ఏం చేశాను? కాపాడాను. వారు పైకి వచ్చి పరీక్ష చేసి చూసినట్లయితే తప్పక మీ ప్రాణాలతో వారు నా ప్రాణాలను కూడా తీసి ఉండేవారు. కానీ నా ప్రాణాన్ని కూడా పెట్టేసి మీ ప్రాణాలను నేను ఏం చేశాను? కాపాడాను. కాబట్టి మీ ప్రాణాలను కాపాడినందుకు నన్ను ఈ ఎరుకో పట్టణస్థులతో పాటు అందరితో పాటు చంపివేయకుండా నన్ను నా ఇంటి వారిని మీరేం చేయాలి? కాపాడతామని యెహోవా నామమున నాకు మరి ప్రమాణం చేయాలి అని ఆమె వారిని బ్రతుకులాడుకున్నట్టు మనం చూస్తున్నాం. నిజంగా ఎంత గొప్ప కార్యం దేవుని బిడ్డలారా. అందుకే 18వ వాక్యంలో వారు అన్నారు, తర్వాత వారిని జనపనారులు దాచిపెట్టి వారు వెళ్ళిపోయిన తర్వాత ఎరుకో పట్టణస్థులు వారిని మెల్లగా కిటికీలో నుండి వారిని ఏం చేశారు? ఆమె దించి వారిని పంపేశారు. తర్వాత వారు అంటున్నారు, అమ్మా మమ్మల్ని ఏ కిటికీ నుండి నువ్వు కాపాడుట కొరకు దించావో ఆ కిటికీకి నువ్వేం చేయాలి? ఎర్రని దారమును నువ్వు కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకో. ఈరోజు నేను చెప్పే మాట అంశం ఏంటంటే కిటికీ అనుభవాన్ని గురించి నేను మీకు చెప్తున్నాను. ఈ ఇంటి కిటికీ అనుభవం ఏంటంటే రక్షించబడిన అనుభవం. ఈ ఇంటి కిటికీ యొక్క అనుభవం ఏంటి అంటే రక్షించబడిన అనుభవం. అంటున్నారు, అమ్మ మమ్మల్ని ఏ కిటికీ నుండి నువ్వు కాపాడావో, ఏ కిటికీ నుండి మమ్మల్ని రక్షించావో, దించావో ఆ కిటికీకి నువ్వు ఎర్రని దారము పచ్చదారం కట్టుకోమన్నారా? లేదు. ఇంకొక కలర్ కట్టమన్నారా? లేదు. ఏ కలర్? ఎర్రని దారం కట్టుకో. కనుక ఈ యొక్క దేశం మీదకి మేము వచ్చినప్పుడు నీ కిటికీకి కట్టిన ఎర్ర దారం చూసి ఇది మమ్మల్ని కాపాడిన కుటుంబం, ఇది మమ్మల్ని రక్షించిన కుటుంబం, ఇది మమ్మల్ని సేదతీర్చిన కుటుంబం అని ఆ కుటుంబంలో లేక ఇంట్లో ఉన్న వారందరినీ ఎవరిని కూడా ఏ హానియో మేము చేయకుండా వారిని మేమేం చేస్తాం? కాపాడుతాం అని ఆమె చెప్పారు. కాబట్టి అందుకనే రాహాబు అనేటువంటి ఆమె మరి వృత్తికి వేస్ట్ అయినప్పటికీ, అది చాలా మనకు వినడానికి కష్టంగా ఉన్నప్పటికీ ఆమె చేసిన క్రియలు చాలా శ్రేష్టమైనవి. ఆమె చేసిన క్రియలు చాలా శ్రేష్టమైనవి. మీరు అనవచ్చు, ఏమండి
మనం ఎటువంటి చెడ్డ పని అయినా చేస్తూ మంచి క్రియలు చేస్తే పర్వాలేదా అని మనం అనొచ్చు. కనుక రాహాబు మంచి ఆవిడ కాదు, ఆవిడ చాలా మరి చెడ్డ క్రియలు చేసేది, దేవుని దృష్టికి విరోధమైన పని చేసేది. కనుక ఈ ఒక్క మంచి కార్యము ద్వారా ఆమెను ప్రశంసిస్తున్నారు. మనం కూడా అన్ని చెడ్డ పనులు చేస్తూ ఏదో ఒక మంచి కార్యం చేస్తే సరిపోతుందనే మీరు అనుకోవచ్చు. లేదు, అలా ఎప్పటికీ సరిపోదు. కనుక మంచి కార్యము చేస్తూ మనం చెడ్డ కార్యాలు చేస్తే నీవు చేసిన మంచివన్నీ కూడా దేవుడు పరిగణలోనికి తీసుకున్నాడు. నువ్వు చేసిన చెడ్డదానినే ఆయన చూస్తాడు. అందుకొరకు మంచి పని చేయకూనుకునే మనం అందరం కూడా చెడ్డ పనులు ఏం చేయాలి? వదిలేసేయాలి. చెడ్డ పనులు ఏం చేయాలి? మానుకోవాలి. చెడ్డవాటిని వదిలివేసి చెడును మనము త్యజించి ఏం చేయాలి? మంచి పనులను మనము చేయాలి. రాహాబు కూడా అలాగే చేసి ఉండొచ్చు. ఆమె ఇంతవరకు నేను జీవించిన జీవితం అంత భ్రష్టమైన జీవితం, ఈ ఒక్క మంచి కార్యమాన నేను చేస్తాను అని ఆమె చేసినట్లు దేవుని బిడ్డలారా మనం చూస్తాం. అందుకనే యాకోబు పత్రికలో మనము రాహాబు గురించి యాకోబు గారు చెప్తారు. రాహాబు గురించి యాకోబు గారు చెప్తారు. 2వ అధ్యాయంలో రాహాబు గురించి చెప్తారు. 24వ వాక్యము, మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడ్డని మీరు దీని వల్ల గ్రహించితిరి. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేగుల వారిని యెహోషువ గారు పంపించిన దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. దేవుని స్తోత్రం. యాకోబు భక్తుడు అంటున్నాడు, రాహాబు గుర్తు చేసుకోగలిగినటువంటి మనిషి కాదు. చాలా మందిని మనము వాని పేరు ఎందుకు ఎత్తుతావు, లేనా దాని పేరు ఎందుకు ఎత్తుతావు, అదేమంతా చెప్పుకోదగిన వ్యక్తి కాదు, అతడేమంతా చెప్పుకోదగిన వ్యక్తి కాదు, వాళ్ళని చెప్పుకుంటేనే పాపం చేసిన వారు అవుతాం, వారి పేరు ఎత్తకూడదు, వారి భ్రష్టులు, వారి పాపులు అని మనం అంతా. కానీ ఇక్కడ రాహాబును గుర్తు చేసుకుంటున్నారు. ఎవరు? యాకోబు భక్తుడు. రాహాబును వేశ్య ఒక మంచి కార్యం చేసింది. వేగుల వారిని చేర్చుకొని వారికి మరి సహకారం చేసి మరొక మార్గంలో వారిని పంపివేసింది. కాబట్టి ఈ కార్యం మీద దేవుడు ఆమెను ఏం చేశాడట? నీతిమంతురాలుగా చేశాడు. చెప్పండి బట్టి హల్లెలూయా. ఎందుకు అంటే మన క్రియలు మంచిగా ఉంటే దేవుడు మనలను నీతిమంతులుగా తీరుస్తాడు. ఇప్పుడు రాహాబు వేశ్య కాదు. రాహాబు ఎవరు? ఇప్పుడు నీతిమంతురాలు. ఎవరి చేత నీతిమంతురాలని తీర్చబడ్డారు? యెహోవా చేత. దేవుని స్తోత్రం. యెహోవా చేత ఒక అన్యురాలు తను చేసినటువంటి మంచి కార్యాన్ని బట్టి, సత్కార్యమును బట్టి ఆమె నీతిమంతురాలుగా తీర్చబడ్డారు. ఈరోజు జీవము కలిగి ఇంకా నువ్వు జీవించుచున్నటువంటి మనమందరం కూడా ఏదో ఒక నీతి కార్యము చేయాలి. ఏ కార్యం నీతి కార్యం తప్ప అన్ని చెడ్డ కార్యాలు చేస్తాం అన్నట్లుగా మన దేహాన్ని చెడుకు సమర్పించుకోకుండా మనమందరం కూడా నేను ఏదైనా ఒక మంచి కార్యం, ఏదైనా ఒక సత్కార్యం, ఏదైనా ఒక నీతి కార్యం, ఏదైనా దేవునికి ఇష్టమైనటువంటి కార్యం, ఏదైనా దేవుని మందిరంలోని కార్యములు నేను చేస్తాను అని నీవు నాకు నేను సమర్పించుకున్నప్పుడు దేవుడు ఆ కార్యాలను చూసి మనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని చూసి ప్రభు ఏం చేస్తాడు? మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. వాస్తవంగా దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులము లేక రక్షించబడింది దేని వల్ల అంటే కేవలం మన నీతి క్రియలను బట్టి కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. మీరు విశ్వాసము ద్వారా
చేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఏదో మీరు చేసిన మంచి పనులను బట్టి ఈ రక్షణ మీకు వచ్చిందని చెప్పుకోవడానికి, అతిశయపడడానికి అది క్రియల వలన జరిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. కనుక మనకు వచ్చిన రక్షణ క్రియల వలన, ఏమంటారు, క్రియల వలన వచ్చిందా మనకు రక్షణ? లేదు, దేవుని కృపచేత. మనం కృపచేతనే రక్షించబడ్డాం. కానీ ఆవిడైతే క్రియల ద్వారా ఏం చేయబడింది? నీతి. మనకంటే గొప్పవాడే కదా, అలా అనలేనండి అంటాము. మనకంటే ఆవిడ గొప్ప ఆవిడే. ఎందుకంటే ఆవిడ సత్క్రియ చేశారు, మంచి కార్యం చేశారు. కాబట్టి ఆ మంచి కార్యాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆమెను నీతిమంతురాలుగా ఇచ్చి, ఆమె కాకుండా ఆమె ఇంటి వారందరినీ కూడా ఆమె ఏం చేశారు? కాపాడు. ఆమె ఏం చేశారంటే, అయ్యా నీ దాసురాలనైనా నాకు మీరు కీడు చేయకుండా నాకు వాగ్దానం చేయండి, నాకు వాగ్దానం చేయండి. ఒక చక్కటి మాట ఆమె అంటారు, నేను మీకు ఏం చేశాను? ఉపకారం చేశాను. 12వ వాక్యం మరొకటి చదవండి. నేను మీకు ఉపకారం చేసింది గనుక, నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రి నా తల్లి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు వారికి కలిగి ఉన్న వారందరూ, అంటే ఎవరు? వారి పిల్లలందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి ప్రమాణము చేయడనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక శ్రేష్టమైన విషయాన్ని చూస్తాం. ఏంటంటే, కేవలం ఆవిడ మాత్రమే రక్షించబడడం చూసుకోకుండా, ఆవిడ మాత్రమే కాపాడబడము, నన్ను కాపాడండి అయ్యా, నేను మీకు మేలు చేశాను, నన్ను రక్షించండి అయ్యా, నేను మేలు చేశాను, నా ప్రాణం పోకుండా నన్ను మీరు కాపాడండి అని అనకుండా, ఏంటంటే ఎవరెవరు రక్షించబడాలట? నా తల్లియు నా తండ్రియు నా సోదరులు నా సహోదరులు వారి పిల్లలు వారి భర్తలు అందరూ కూడా ఏం చేయబడాలి? ప్రాణహాని కలగకుండా వారు రక్షించబడాలి. చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం. ఈరోజు నీకు అటువంటి, ఈరోజు మనకు ఒక విశ్వాసిగా నా ఇంట్లో వారందరూ కూడా రక్షించబడాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉందా? ఏం చేయనన్నా మా అమ్మాయికి ఇష్టం లేదు రక్షణ, నేనేం చేయనన్నా దానికి చర్చికి రావడం అంటే ఇష్టం లేదు, నేనేం చేయనండి అసలు వాడికి చర్చికి వెళ్దామంటే వాడు ఇష్టపడాడు, అసలు వాడు వాక్యం చదవడు, బైబిల్ చదవడు, ఏమి చదవడు, వాడిని నేనేం చేయాలి అని నీకు నీవు నాకు నేను రక్షించబడి వారి గురించి పట్టించుకోకుండా ఉంటే నిజంగా నష్టపోతాం. కానీ ఈమె చూడండి, అందరి గురించి ఆలోచన చేస్తున్నా. అందరి గురించి, అయ్యా నేను నా ప్రాణం ఒకటే కాపాడబడడం కాదు, నేను ఒకదాన్ని నేను రక్షించబడడం కాదు, నా యొక్క తల్లియు నా తండ్రియు నా సహోదరులు నా సహోదరులు వారికి కలిగినదంతా కూడా నేను రక్షించబడాలని ఆశపడుతున్నానయ్యా. ఎంత మంచి ఆలోచన కదా. ఈరోజు కన్నీరు గార్చి మనం కూడా దేవుని అడగాలి, ప్రభువా నేను ఒక్కదాన్నే రక్షించబడితే ప్రయోజనం ఏముంది, నేను ఒక్కదాన్నే కాపాడబడితే ప్రయోజనం ఏముంది అయ్యా, నా ఇంట్లో నా బిడ్డలు ఇంకా రక్షించబడలేదు ప్రభువా, నా ఇంట్లో నా భర్త ఇంకా రక్షించబడలేదు రాజా, నా ఇంట్లో ఇంకా నాశనానికి గురైన వారు ఉన్నారు నాయన, నిన్ను నమ్ముకుని వారు ఉన్నారు ప్రభువా, అయ్యా నాకు వాగ్దానం చేయి ప్రభువా, వారిని కూడా రక్షిస్తానని, నాకు అభయమే నాయన వారిని కూడా రక్షిస్తానని అని కన్నీటితో మనం ఏం చేయాలంటే ప్రార్థించేయాలి. ప్రభు మనం పెట్టుకోవాలి. నీ యొక్క రక్షణ చూసి నీవు మురిసిపోకుండా, నీ రక్షణ నీకు ఎలాగైతే దేవుని వల్ల దొరికిందో నీవు అందరి రక్షణ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈరోజు డబ్బు కాదు మనకు కావాల్సింది, ఉద్యోగం కాదు మనకు కావాల్సింది, మంచి సంబంధం కాదు మనకు కావాల్సింది, మంచి చదువు కాదు మనకు కావాల్సింది. ఈరోజు మనలను మన బిడ్డలను మనం రక్షించుకునేటువంటిది మనకు కావాలి. మరొకసారి ఆ మాట చదవండి. ఉపకారం చేసింది కనుక
గట్టిగా, నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరును నా తండ్రి ఇంటి వారికి మీరును నా తండ్రి ఇంటి వారికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా తల్లియు నా తండ్రియు నా అన్నదమ్ములను నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళు నా అక్క చెల్లెలను వారికి కలిగిన వారందరూ కాకుండా ఏంటండి చెప్పండి అందరూ, చావకుండా బ్రతకనిచ్చి బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయండి అయ్యా. నీకు దండం పెడతాను. నా ఇంట్లో వాళ్ళందరూ కూడా, నా బంధు బలగం అందరూ కూడా అయ్యా, నా రక్త సంబంధికులందరూ కూడా ఏం చేయబడాలట? ఏం చేయబడాలి చెప్పండి? రక్షణ. ఈరోజు అలాంటి ప్రార్థన ఉందా మనకు? అవి మొరపెట్టుకుంటున్నాను. ఈ చేతిలో వారు చనిపోకూడదు, వారి నాశనం కాకూడదు, వారందరూ రక్షించబడాలి, వారందరూ శిక్షకు గురి కాకుండా ఉండాలి. అయ్యా నాకు అభయమని ఇవ్వండి. అవును, మనం కూడా ప్రభు పాదాల దగ్గర తలబెట్టుకొని దేవునికి ప్రార్థన చేయాలి. రక్షణను, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకోలేం. పాపం, చెడు, మంచి వివేచన ఎప్పుడైతే ఒక వ్యక్తికి కలుగుతుందో అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు ప్రభు నామములో ఆ చెడు అన్నది ఇంకా మనసులోనికి రాకుండా, చెడు చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మార్పు చెంది రక్షించబడి దేవుని యొక్క గ్రంథంలో వారి పేరు రాయించుకొని దేవుని రాజ్య వారసులుగా వారు సిద్ధపడాలి. ఇంకనూ పాపం చేసుకుంటూ, ఇంకనూ అన్యాయం చేస్తూ, ఇంకనూ అసహ్యంగా జీవిస్తూ, ఇంకనూ అపవిత్రంగా జీవిస్తూ, దేవుని యొక్క కృపను లెక్క చేయకుండా, దేవుని ప్రేమను లెక్క చేయకుండా, దేవుని కనికరమును నువ్వు మరి దాని యొక్క విలువను తెలుసుకోకుండా నీ ఇష్టానుప్రకారంగా, నా ఇష్ట ప్రకారంగా విచ్చలవిడిగా మనం తిరుగుతూ ఉంటే దేవుని బిడ్డలారా, ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ప్రభు అంటాడు, ఎలాగ నువ్వు తప్పించుకోవటం వాళ్ళు. ఈరోజు యవనస్తులైన వారు రక్షించబడాలి. పాపమునకు చోటు ఇవ్వకుండా, మన హృదయంలో శాపమునకు చోటు ఇవ్వకుండా, అపవిత్రతకు చోటు ఇవ్వకుండా మనం రక్షించబడాలి. ఆమె అన్న మాట నాకు పరిశుద్ధాత్మను తెలియజేశారు. చూసా ఆమె ఎలాగంటుందో. ఈరోజు ఏ కుటుంబంలోనైనా రక్షణ పొందాలి అని ఒక యజమానురాలుగా, ఒక యజమానుడుగా నీ బిడ్డల గురించి, నీ గురించి ఏమన్నా చర్య తీసుకుంటున్నావా? మన ఊరికి చర్చికి వెళ్ళి వచ్చేవారుగానే ఉందాం చచ్చే వరకు అని. చర్చికి వెళ్ళేదే మామూలుగానే ఉందాం, కానీ మార్పు మాత్రం వద్దు అనేటట్లుగా ఉన్నాము ఈరోజు. చర్చికి వెళ్ళేది దేనికంటే మారడానికే. మన పరిస్థితుల, మన యొక్క పాపపు స్థితి నుండి మనము మార్పు చెందడానికి. చర్చికి వెళ్ళి చెడిపోతే ఇంకా నిన్ను బాగు చేసేది ఏమంటారు? నిన్ను బాగు చేసేది ఎక్కడుంది? ఇంకా దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు చెడుతనమును మానుకోకపోతే, దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు అపవిత్రతను మానుకోకపోతే, దేవుని మందిరానికి వెళ్తూ నీవు పాపాన్ని చేసుకుంటూ తిరుగుతూ ఉంటే దేవుడు గుడ్డోడా చూడలేదా? కనుక దేవుని బిడ్డమైనటువంటి నీవు రక్షించబడ్డావు. కానీ నీ ఇంటి వారందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇవి చూడండి ఎంత చక్కగా మొరపెట్టుకుంది. మంచిదయ్యా, నేను ఎర్రదానం కట్టుకుంటున్నాను, ఒకదాన్ని రక్షించండి అని అన్నారా? లేదు నాయన, నా తల్లిని, నా తండ్రిని, నా సహోదరులను, నా సహోదరులను, వారిని అందరినీ కూడా ప్రాణానికి హాని కాకుండా వారందరినీ కూడా రక్షించు. అందుకే వారు అన్నారు 18వ వాక్యంలో, కాబట్టి నిన్ను మేము రక్షించాలంటే నీవు మమ్మలను ప్రాణాపాయానికి గురి కాకుండా ఏ కిటికీలో నుండి కిందికి దించావో అదే కిటికీకి నీవు ఎర్రని దారము ఏం చేయాలి? కట్టుకోవాలి. ఎందుకు ఎర్రని దారం కట్టుకోవాలి? ఇంకో దారం కట్టుకోవచ్చు. ఎరుపు దేవుని రక్తానికి, యేసయ్య రక్తానికి సాదృశ్యం. ఎరుపు యేసుక్రీస్తు ప్రభు రక్తానికి సాదృశ్యం. కనుక ఈ రక్తం చేత దేవుడు మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. యోహాను మొదటి పత్రిక 1:7 వాక్యము మనం చదివితే, యోహాను మొదటి పత్రిక 1:7, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల
మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవునికి స్తోత్రం. ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. పాపం ఏం చేసింది? మనలను పవిత్రపరిచింది. పాపము మనలను దేవునికి పనికి రాకుండా, దేవునికి ఉపయోగపడకుండా, దేవుడుని మనము కలుసుకోకుండా మనలను అపవిత్రపరిచింది పాపం. యెషయా గ్రంథం 59:1. యెషయా గ్రంథం 59:1. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, యెహోవా హస్తము కురచ కాదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, ఆయన చెవులు మందము కాదు. మీ దోషములు మీకును, ఏంటివి? మన పాపాలు, మన దోషములు, మీ దోషములు మీకును, మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మీ దోషాలు ఏం చేశాయి? మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాయి. మీ పాపాలు ఏం చేశాయి? ఆయన ముఖమును మీకు నష్టమా లాభం? అది మన పాపాల వలన మనకు నష్టమే. మన దేవునికి మనలను పాపం ఏం చేస్తుందంటే సపరేట్ చేస్తుంది. ఆయనకు మనకు సంబంధం అనేదే ఉండదు, అడ్డుగా ఉంటాయి నీ పాపం. నీ ప్రార్థన దేవుడు వినడు. నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి నీ పాపమే ఏంటి? చాలాసార్లు మనం పాపం చేస్తాం, ప్రార్థన చేస్తాం, దేవునికి విరోధంగా మాట్లాడతాం, దేవునికి విరోధంగా క్రియలు జరిగిస్తాం, దేవునికి విరోధంగా అన్ని చేస్తూ ఉంటాం. కనుక వారం రోజులు తాగి ఆదివారం స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని వచ్చి కూర్చుంటారు. ఇక మిగతా వారం రోజులంతా కూడా ఆ సెల్లో ఈ సెల్లో అనేకులతో మాట్లాడి అపవిత్రమైన మాటలు మాట్లాడి శుభ్రంగా స్నానం చేసి వచ్చి మంచి బట్టలు వేసుకొని కూర్చుంటాం. కనుక దుష్క్రియలు చేస్తూ అపవిత్రమైన క్రియలు చేస్తాం. కానీ ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ నీ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకంటే నీవు ఎక్కడున్నా నమ్ముకున్న రక్షించబడిన బిడ్డగా జీవించట్లేదు. కాబట్టి పాపం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. పాపం చేస్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు. పాపం చేస్తున్నావు, దేవునికి లోబట్లేదు. కాబట్టి నీ దేవుడు క్షమించడు. నీ ప్రార్థన ఆయన అంగీకరించు. నీ పాపం మానుకోవాలి. నీ పాపాన్ని విడిచిపెట్టాలి. నీ పాపమును నీవు ఒప్పుకొని కన్నీరు కార్చి పశ్చాత్తాపడి దాన్ని ఒప్పేసుకొని ఇక మీద దాన్ని చెయ్యకుండా నువ్వు జాగ్రత్తగా నీ మనసును గట్టి చేసుకోవాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడం ప్రారంభిస్తాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధులుగా చేస్తుంది, రక్షిస్తుంది. అందుకనే వారు ఏం చేశారంటే వారు చెప్పారు, అమ్మా ఈ కిటికీకి ఎర్రదారము కట్టుకో, అది నీ విమోచనకు గుర్తు, అది నీ రక్షణకు గుర్తు. ఆ కిటికీకి ఉన్న ఎర్రదారాన్ని చూసి మేము నీ ఇంట్లో ఉన్న వారిని ఎవరిని ముట్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము ఎవరిని ముట్టమమ్మా, ఎందుకంటే నువ్వు మమ్మల్ని కాపాడావు. ఆ దారం, ఆ ఎర్రని దారం, ఆ ఎరుపును చూసిన మేము ఆ ఇంటిని విడిచి పోతాం. ప్రతి ఇంట్లో వారికి హాని జరుగుతుంది. దేశంలో అందరినీ ఎవరిని వదిలిపెడతాం, ఎక్కువ పట్టణాన్ని నాశనం చేస్తాం. కానీ నిన్ను మాత్రం ఉంటాం, ఎందుకంటే ఆ ఎరుపు నిన్ను రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం. 12వ అధ్యాయం నిర్గమకాండంలో ఇశ్రాయేలు జీవితంలో కూడా ఇలాగే జరిగింది. పస్కా పశువును వారు వధించి, కాబట్టి వారి యొక్క ద్వారబంధముల మీద 21వ వాక్యం నుండి కాబట్టి మోసే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి. మరియు ఈ షోపు కుంచె తీసుకుని పల్లెములోనున్న రక్తములో దాన్ని ఉంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో ఎవరినూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు
దేశ సంచారము చేయించు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కొమ్మల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. దేవునికి స్తోత్రం. అంటే అందరూ చనిపోతారు, ఎవరు మిగలరు. కానీ మరణము మీ ఇంటికి రాకుండా, మీ ఇంట్లో వారు ఎవరు మరణించకుండా ఉండాలంటే నువ్వు ఆ రక్తాన్ని చూసిన ప్రభు మీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతావు. ఈరోజు రక్షించబడిన బిడ్డలకే దేవుడు కృప చూపిస్తాడు, కానీ రక్షించబడకుండా నువ్వు జాబు చేస్తే దేవుడు నీకు ఇలా కృప చూపిస్తాడు. కనుక ఈ రక్తము మరణదూత వారింటిలోనికి రాకుండా, మరణం వారి గృహములో ప్రవేశించకుండా దాటిపోవడానికి కారణమైంది. ఆ పస్కా పశువే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. కాబట్టి ఎరుపు రక్తాన్ని చూసిన ఆ ప్రియ ప్రభు మరణదూత దాటి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీల పాలెంలో ఏ ఒక్కరి ఇంట్లో కూడా మరణము సంభవించలేదు. ఐగుప్తీయుల అందరిలో కూడా మరణ ఘోషం. ప్రతి ఇంట్లో ఒక చావు, ప్రతి ఇంట్లో కన్నీరు, ప్రతి ఇంట్లో వేదన. ఓ దేశము కన్నీటి మయమైపోయింది. కానీ ఇశ్రాయేలు పాలెంలో ఒక్క మరణం కూడా జరగలేదు. సంతోషం ఉంది, రక్షణ ఉన్నది, జీవంతో ఉన్నారు వారు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావం. ఈ రోజున ఆమె ఇంటికి ఆ కిటికీకి ఎర్రని దారం కట్టుకున్నట్లు ఈరోజు మన ప్రతి ఒక్కరి కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత ఏం చెప్పడాలి? అడగబడాలి. ప్రభువా, నన్ను, నా యొక్క కుమారులను, నా కుమార్తెలను, నా యొక్క భర్తను, నా సహోదరులను, నా సహోదరులను, వారందరినీ, నా రక్త సంబంధులందరినీ రక్షించు నాయన అని ఆమె మనవి చేసుకున్నట్లు వేగుల వారికి మనం కూడా యేసయ్యకి ఏం చేయాలి? మనవి చేసుకోవాలి. ప్రభువా, ప్రతి యవనస్తులు కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను రక్షించయ్యా, ఈ పాపము నుండి నన్ను రక్షించు, ఈ శాపము నుండి నన్ను రక్షించు. నేను ఇంకా ఈ పాపములో జీవించడానికి ఇష్టపడట్లేదు ప్రభువా, నీ కొరకు బ్రతుకుతా, నీ కొరకు వాడబడతా, నీ కొరకు పనిముట్టుగా నేను బ్రతుకుతాను అని మనం ప్రభువుకు మనం సమర్పించుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే తప్పక దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు, కాపాడుతాడు. అందరితో పాటు మన ప్రాణాన్ని కూడా నేలపాలు చేయకుండా ఆయన కాపాడుతాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని నిత్య నరకం నుండి, నిత్య నాశనం నుండి రక్షించడానికే ఆయన తన స్వరక్తమును మన కొరకు కార్చి, ఆయన మన పాపముల నుండి మనల్ని పరిగణించి మనల్ని రక్షించడానికి ఆ ప్రియ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రతి ఒక్క యవనస్తుడు, యవనస్తురాలు, రక్షించబడని ప్రతి బిడ్డ కూడా వారు మనసు పొంది ఏం చేయాలి? రక్షించబడాలి. తద్వారా వారు ఇశ్రాయేలీయులు ఎరుకో పట్టణం మీదకి వచ్చినప్పుడు ఆమె ఇంటి కిటికీని చూసి, ఆ దారం చూసి ఆమె ఇంటి వారిని ఏం చేశారు తెలుసా? రక్షించారు, కాపాడారు. ఎందుకు? ఆమె ఏం చేశారు? ఎవరామె? రాహాబు అనే ఆ వేశ్య ఏం చేశారు? ఆమె సత్కార్యం చేశారు, మంచి కార్యం చేశారు. ఆ కార్యాన్ని బట్టి దేవుడు ఆమెను ఏం చేశాడు? రక్షించాడు. నీతిమంతురాలుగా తీర్చి ఆమె కోరుకున్న వారందరినీ కూడా అది రక్షించాడు. చూసారా, ఒక ఆవిడ వేదన, ఒక ఆవిడ కన్నీటి ప్రార్థన, ఒక ఆవిడ యొక్క బాధ, ఒక ఆవిడ యొక్క ఆ యొక్క ఆశ ఎన్ని ఆత్మలను రక్షించిందో చూడండి. ఇంట్లో వారందరూ, అక్కడ లెక్కలేదు ఎంతమంది అని. అయ్యా, నా తండ్రిని, నా తల్లిని, నా సహోదరులను, నా సహోదరులను, వారు కలిగి ఉన్న వారిని అందరినీ ఏం చేయాలి నాయనా మీరు? ఎన్ని ఆత్మలు! ఒక ఆవిడ. ఈరోజు రక్షించబడిన మనకు నశించిపోతున్న ఆత్మల పట్ల ఈ వేదన ఉందా? ఉండాలి. నా కుమార్తెలు, నా కుమారులు నాశనమునకు గురి అయిపోతున్నారు ప్రభు. వారు రక్షించబడాలయ్యా, వారు మారు మనసు పొందాలి నాయన, వారు పాప క్షమాపణ పొందాలి ప్రభు. చర్చికి రావడమే కానీ భక్తి కలిగి, భయం కలిగి జీవించట్లేదు నాయన. పాటలు పాడినా వారిలో నీతి లేదు ప్రభు, నిజాయితీ లేదు నాయన, వారు లోబడటం లేదు ప్రభు అని మనం కన్నీరు గార్చి వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థించాలి.
ప్రతి ఒక్కరం కూడా కన్నీరు గార్చి ప్రార్థించి నువ్వు రక్షించబడ్డావు అని రక్షించబడిన వారు బ్రతికినట్లు బ్రతకలేకపోతున్నారు అని దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన చేయాలి దేవుని బిడ్డ. అందుకనే ఆ ఎర్రని దారము ఆ ఇంటి కిటికీ కట్టుకున్నాం. కాబట్టి ఈ కిటికీ అనుభవం ఏంటి అంటే కనుక ఈ ఇంటి కిటికీ అనుభవం ఏంటంటే రక్షించబడిన, కాబట్టి రక్షించబడిన అనుభవం కనుక నాశనానికి గురి కాకుండా ప్రాణహానికి గురి కాకుండా రక్షించబడినటువంటి అనుభవాన్ని దేవుని బిడ్డలారా ఈ కిటికీని మనం చూస్తాం. ఈరోజు మనం కూడా అనేక కిటికీలు కలిగిన ఇంట్లోనే ఉంటున్నాం, అనేక ద్వారాలు కలిగిన ఇంట్లోనే ఉంటున్నాం. కాబట్టి మన ఇంటి కిటికీ యొక్క అనుభవం ఏంటి? రక్షించబడిన అనుభవమా లేకపోతే శిక్షించబడే అనుభవం? రాహాబు ఇంటి కిటికీ అనుభవం ఏంటి అంటే ఆమె రక్షించబడ్డారు, అనేకులను ఆమె రక్షించబడ్డారు, అనేకులను రక్షించారు. ఇంకా కొంతమంది ఎవరు ఈమె ఎవరు ఏం పని చేస్తారు? వేశ్య పని. కాబట్టి ఆమె చేసే పని చాలా వరస్టైంది కావచ్చు, చాలా అసహించుకునేది కావచ్చు. దాన్ని మానుకొని ఆమె ఒక గొప్ప పని చేస్తారు. ఏంటది? వారికి దాచిపెట్టడం. మరొక వేశ్యను నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరొక వేశ్యను మనం చూస్తాం. ఎవరేమే? సమరయ స్త్రీ. ఈమె కూడా ఎవరు? కనుక యేసయ్య మిట్ట మధ్యాహ్నము ఆ బావి దగ్గరికి వచ్చి ఆమెను అడిగారు. ఏమని? 10వ వాక్యం నుండి చదువుదాం. 4:10 యోహాను సువార్త 4:10. అందుకు యేసు నీవు దేవుని వరమును, ఇంకా కొద్దిగా 9 చూడండి. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదు కలుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఏలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? కాబట్టి ఇవన్నీ మనకు తెలుసు, మనం చదివాం. నువ్వు మాకు యాకోబు గారి బావి తవ్వి ఇచ్చాను, మాకు బావిని ఇచ్చిన అతని కంటే నువ్వు గొప్పవాడువా అని ఆమె అనేక ప్రశ్నలు ఇస్తుంది. కానీ ఏది ఏమైనా అమ్మా, నీవిచ్చే నీళ్లు త్రాగిన ప్రతివాడు మరలా దాహం కొంటాడు. నువ్విచ్చే నీళ్లు ఈ బావి నీళ్ళే ఇస్తావు, అవి కింద నుండి పైకి వచ్చే నీళ్ళు. కానీ నేను ఇచ్చే నీళ్ళు పై నుండి కిందికి వచ్చే నీళ్ళు. దేవుని స్తోత్రం. ఏ నీళ్ళు ఇవి? నేను వారికి ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై. కాబట్టి ఊరేడి వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. కాబట్టి నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు మరి అన్నడు కూడా తప్పికొనడు, ఎప్పుడు కూడా దాహం కొనడు. కనుక దానికి ఆమె ఆశపడి, అయ్యా అలాగైతే ఆ నీళ్లు నాకు ఇవ్వండి, నేను చేదుకోవడానికి ఇంత దూరం రాకుండా చాలా లోతైన ఈ బావిలో ఒక బకెట్ నీళ్లు పైకి చేదుకోవాలంటే ప్రాణం విసిగిపోద్ది, చాలా కష్టమవుతుంది చేదుకొని తీసుకోవాలంటే. కానీ అటువంటి పని నేను మరలా చేయకుండా, దాహం కలిగినప్పుడు ఇక్కడికి రాకుండా ఆ నీళ్లు నాకు ఇవ్వయ్యా అని ఆమెను అడిగినప్పుడు ఆయన అంటాడు, నీ పెనిమిటిని తీసుకొని రా. ఆమెన్నారు, ఏమన్నారు? నాకు పెనిమిటి లేడనగా, నాకు పెనిమిటి లేడు. యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి. చూసారా ఎంతమంది ఉన్నారంట? ఎంత చెప్పుకోవడానికి ఎంత బాధకరమైన మాట కదా. 5 మంది ఉన్నారు, ఇంకా మీరేమనుకోవద్దు, 5 మందిని మెయింటైన్ చేస్తున్నావు అని అర్థం. 5 మందితో నువ్వు సహవాసం కలిగి ఉన్నావు. ఏంటి ఇలాంటివి చెప్తున్నారని యేసయ్య అంటున్నాడు. ఇక్కడ చెప్పటం అనేది ఆమెకు
నేను ఇంకా మీకు మంచిగా అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోగి వైద్యుని దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఆ రోగికి ఉన్న రోగము ప్రాణానికి హానికరమైంది. అతనికి చెప్తే ఏమైపోతాడు, గుండె పగిలి వస్తాడు అక్కడ. అందుకనే వైద్యులు ఏం చేస్తారండి, ఇతని పక్షాన్ని ఎవరైనా ఉన్నారా అని అడిగి లోని పిలుచుకొని అని చెప్తారు. కండిషన్ బాగుంది, కొన్ని రోజులు బ్రతకొచ్చు, ఒక నెల బ్రతకొచ్చు, ఏదేమైనా మరణానికి దగ్గరగా ఉన్నాడు. వచ్చిన జబ్బు అలాంటిదని చెప్పాలి వద్దా? చెప్తే డాక్టర్ మంచోడు కదా, చెప్తే డాక్టర్ మంచోడు కదా. డాక్టర్ ఏంటి ఇలా చెప్తాడు, చచ్చిపోతాడని, రోగం పెద్ద రోగం ఉందని అవును చెప్పాలి. అతని కండిషన్ చెప్పాలి. యేసయ్య కూడా జబ్బు కంటే తీవ్రమైనది పాపం కాబట్టి ఒక వ్యక్తి జబ్బుతో చనిపోతే నరకానికి వెళ్తాడన్నది లేదు. అతను రక్షించబడితే దేవుని రాజ్యానికి వెళ్తాడు. కానీ ఒక పాపి మరణిస్తే నరకానికి తప్పక వెళ్తాడు. అందుకని యేసయ్య అన్నాడు, అమ్మా నీకు పెనిమిటి లేడన్నమ్మా మాట వాస్తవం. యేసు ప్రభు మాట్లాడిన మాటలు మెల్లగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి, కానీ నరాలను దహించే మాటలు అవి, హృదయాన్ని కదిలించే మాటలు అవి. నువ్వు బాగానే చెప్పావు, ఎవరు లేరని, మంచిదే. ఇంకా వివాహం కాలేదు నాకు, మంచిదో. అయినా నీ బ్రతుకు ఎలా ఉంది? 5 మంది. ఇంత భయంకరంగా ఉన్నాడు. చాలా సీక్రెట్గా ఆమె పాప జీవితాన్ని ఏం చేశారు, దాచిపెట్టింది. ఎవరు ఆమెను అలాగా ఊహించలేదు. చాలా మంచి అమ్మాయి, మంచి పిల్లే. ఈ యవ్వన కాలంలో ఇలాగ ఒంటరిగా ఉందంటే చాలా మంచి పిల్ల అనుకున్నాను, చాలా మంచి కుర్రోడు అనుకున్నాను. కానీ యేసయ్యకు కూడా దాహం వేసి రాలేదు, ఆమెను కలుసుకోవడానికి అక్కడికి వచ్చాడు. ఆయన అన్నాడు, నీకు 5 మంది. ఇప్పుడు ఉన్నవాడు వాళ్ళు 5 మంది కాక ఇంకొకడు, ఇప్పుడు ఒకడు ఇంట్లో ఉన్నాడు, అతడు కూడా నీ పెనిమిటి. ఎందుకంటే యేసయ్య పాపాన్ని ఖండిస్తున్నాడు. అవి చెప్తే ఏమని అనుకుంటుందేమో, ఆమెను గద్దిస్తేమని అనుకుంటుందేమో. ఆమెకి ఇలాంటి మాటలు, ఒక పురుషుడనై ఉండి ఒక స్త్రీతో ఇలాంటి మాటలు నేను మాట్లాడకూడదు కదా. ఇంకెవరు మాట్లాడతారు? పాపమును పరిహరించే దేవుడు తప్ప ఇంకెవరు మాట్లాడతారు? అప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది? అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని. కాబట్టి అప్పుడు ఆమె కుండ అక్కడ పగలగొట్టేసి ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వేశ్య తను మారి ఊరి వారందరినీ అక్కడ తీసుకుని వచ్చారు, యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. ఒక రాహాబు అనే వేశ్య తను రక్షించబడేటట్టు మాత్రమే కాకుండా నా తల్లిని, నా తండ్రిని, నా సహోదరులను, నా సహోదరులను, వారందరినీ కూడా రక్షించండి అయ్యా. ఇది నా మనవి, ఇది నా వేదన. ఇక్కడ సమరయ స్త్రీ తను చేసిన పాపములన్నీ చెప్పిన ఆ నిజ దైవాన్ని, యేసయ్యను నమ్ముకున్నటువంటి ఆవిడ, గుర్తించిన ఆవిడ ఊరిలోనికి వెళ్ళి ఇన్ని రోజులు ఎప్పుడు కూడా చెప్పలేదు, ఎప్పుడు కూడా చేయలేదు. ఆమె మారి అలాంటి పనిలోనే ఉండి వెళ్ళారా, లేకపోతే మారి వెళ్ళారా? మారి వెళ్ళి ఊరి వారందరినీ కూడా యేసయ్య దగ్గరికి మనం అనుకుంటాం అది అలాంటిది ఇలా. వారు చేసిన కార్యం వెనకాల ఎంత గొప్ప, ఎన్ని ఆత్మలు రక్షించబడ్డా. దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుని బిడ్డ నీవు నేను కూడా ఇటువంటి అనుభవం కలిగి ఉండాలి. మేమే రక్షించబడ్డాం. ఉన్నాళ్ళం కూడా ఇప్పుడు చర్చిలో ఎంతమంది నమ్ముకున్నారో వారు ఉంటారో ఊడిపోతారో గ్యారెంటీ లేదు. ఎప్పుడు ఎవరు ఎలాగుంటారో తెలియదు. వారి రక్షణ పునాది స్థిరంగా వేసుకున్నారో లేకపోతే పడిపోయారో తెలియదు. ప్రభువుకు అంగీకారంగా బ్రతుకుతున్నారో లేదో తెలియదు. ఈరోజు నువ్వు ఎలాగున్నా ఇదిగో నిన్ను నువ్వు సరి చేసుకో. ఈరోజు ప్రభువా, రక్షించబడిన వ్యక్తిని నేను రక్షించబడినట్టుగా ఉన్నానా?
రక్షించబడని వారు రక్షణ కొరకు ఎంత తహతహలాడుతూ అందరూ రక్షించబడాలని కోరి అందరినీ కూడా నీ దగ్గరికి తీసుకొచ్చి నేనేం చేస్తున్నాను ప్రభు నీ కోసం, నా బ్రతుకు ఏం బ్రతుకు ప్రభు, ఒకసారి మనము ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తపడాలి, వేదనతో ప్రభువుని అడగాలి. అవును ప్రభు, కనీసం నా కొడుకు రక్షణ కొరకు నేను ప్రార్థన చేయట్లేదు, నా కోడల రక్షణ కొరకు నేను ప్రార్థన చేయట్లేదు, నా భర్త రక్షణ కొరకు నేను ప్రార్థన చేయట్లేదు. అయ్యా వారు ఈరోజు చనిపోతే వారి యొక్క స్థితి ఏమవుతుంది నాయన అని కన్నీరు గార్చి ప్రార్థించే జీవితం ఉందా? నీ రక్త సంబంధులు, నీ అన్నదమ్ములు, నీ ఆ తల్లి వైపు తండ్రి వైపు ఎంతమంది నశించిపోతున్నారు. రక్షణలోనికి తీసుకుని వచ్చిన నిన్ను దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు నీ పట్ల. నువ్వు ప్రార్థించాలి. ఆమె వేష రాఘవుని వేష ప్రార్థన చేసి అప్పుడు వారి ఇంటి వారందరూ కూడా ఏమయ్యారు? ఎరుకో పట్టణస్తులతో కూడా నాశనం కాకుండా అందరూ రక్షించబడ్డారు. తర్వాత సమరయ స్త్రీ మారి ఎంతమందిని తీసుకుని వచ్చారు? ఎప్పుడు ఇలాంటి కార్యం జరుగుతుంది మన జీవితంలో? ఎప్పుడు మనం అందరినీ తీసుకొని రావాలి దేవుని మందిరానికి? ఊరి వారు అందరినీ తీసుకొని వచ్చి యేసయ్యను పరిచయం చేసి ఎంత గొప్ప వాక్యంతో దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్తలో నేను ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో క్రీస్తు వంశావళిని మనం చూస్తాం. చెప్తాను, క్రీస్తు యొక్క వంశావళిని మనము చూస్తాం. కనుక ఈ వంశావళిలో కొంతమంది స్త్రీలను మనం చూస్తాం. ఈ వంశావళిలో కొందరు స్త్రీలను మనం చూస్తాం. ఆ స్త్రీలలో రాహాబు కూడా ఒకరు. చూడండి 2వ వాక్యం వచ్చాము. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరెసును జెరహును కనెను, పెరెసు తామారు అనేది పురుషుని పేరా స్త్రీ పేరు? ఏమి ఆలోచన చేయండి. ఏ పేరు? పురుషుని పేరా స్త్రీ పేరా? తామారు ఒకటి గుర్తుపెట్టుకో. పెరెసును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను. రాహాబు ఎవరు? ఈమె మనం చెప్పినామే. ఎంతమంది స్త్రీలు అయినారు ఇప్పుడు? తామారు, తర్వాత రాహాబు నుండి ఎవరొచ్చారట? నీతిమంతుడు బోయజు. 2 ఇంకేమో 3వ ఎవరివి? రూతు. 3 ఓబేదును కనెను, ఓబేదు యెస్సయిని కనెను, యెస్సయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఊరియా భార్య ఎవరిమే? బెత్షెబా. దావీదు తీసుకొని వచ్చిన దావీదు భార్య అంటలేదు వాక్యం. ఎవరి భార్య అంటుంది? ఊరియా భార్య అయింది. 4 స్త్రీలను చూస్తున్నాం. కానీ 4 స్త్రీల గురించి తర్వాత సంగతి. రాహాబు ఒక అన్యురాలై ఉండి రక్షించబడి పరిశుద్ధుల వంశావళిలో చేర్చబడింది. ఆమె చప్పట్లు కొట్టండి. పరిశుద్ధుల వంశావళిలో చేర్చబడింది. అన్యుల వంశావళిలో లేదేమే. ఆమె ఒకప్పుడు వేసే, దాన్ని మానేసింది. సత్క్రియ చేశారు, రక్షించబడ్డారు. ప్రభు యొక్క వంశావళిలో, పరిశుద్ధుల వంశావళిలో ఆయన ఆ పట్టిలో ఆమె కూడా పేరు కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈరోజు రక్షించబడిన మన అందరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా? ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అట్లాంటి అట్లాగా ఉండేలాగానే చూసుకోవాలి, మనం ఉండేలాగానే బ్రతకాలి మనం. కనుక ఈమె పేరు పరిశుద్ధుల వంశావళిలో ఉన్నట్లు దేవుని మనం చూస్తాం. చూసండి, ఏ స్థితిలో ఉన్న ఈమె ఏ స్థితిలోకి ఎదిగారు. పైన వాళ్ళు ఆవిడ కిందకి వచ్చారా? కిందున్న ఈమె దేవుడు నీ ప్రభు అని పిలవడానికి కూడా అనర్హురాలైనటువంటి ఈమె ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళారో చూడండి. రాఘవ్ గారు
అందుకనే రాహాబు యొక్క ఇంటి కిటికీ రక్షణ అనుభవం కలిగిన కిటికీ. ఈరోజు మన కిటికీ కూడా రక్షణ అనుభవం కలిగిన కిటికీగా ఉండాలి. ప్రార్థన చేయాలి. దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకండి. దేవుని సన్నిధిని మర్చిపోకండి. ప్రార్థన వదలకండి, వాక్యం వదలకండి. పరిస్థితులు ఎలాగైనా ఉన్నాయి కానీ ప్రభువుని మనం స్తుతించాలి. మన జీవితాన్ని మనం శుద్ధిగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి, పరిపూర్ణంగా ఉంచుకోవాలి. ఇగో వాళ్ళలా గోకారండి, లేకపోతే నేను బాగానే ఉంటాను. గోకే వాళ్ళు గోకుతూనే ఉంటారు, కానీ నువ్వు టెంప్ట్ కాకూడదు. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, నువ్వు టెంప్ట్ కాకూడదు. నువ్వు శోధనకు గురి కాకూడదు. దీన్ని నువ్వు ప్రభువుకు నమ్మకస్తునిగా ఉంచుకొని ప్రభు కొరకు జీవించాలి. కనుక రాహాబు యొక్క కిటికీ, ఇంటి కిటికీ అనుభవం, రక్షించబడిన కిటికీ ఇంటి అనుభవం. కాబట్టి ఈరోజు మనం కూడా అటువంటి అనుభవంలో ఉండాలి. అటువంటి అనుభవం నుండి పడిపోకూడదు, పడిపోయి నాశనం కాకూడదు. అటువంటి అనుభవం కలిగి ఇంకా రాహాబు అనేకులను రక్షించినట్లు ఎవరేమే సమరయశ్రీ అనేక గ్రామాన్నే ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినట్లు మనం కూడా అనేకులను ప్రభు దగ్గర తీసుకుని వచ్చి ప్రభు పని చేయనట్లు ప్రభు మనకు సహాయము చేయను కాక. ఆమేన్.